పురాణ పురుషుడు 32వ అధ్యాయము. సుబలుని దగ్గర సెలవు తీసుకొని తమ పాశ్చాత్య భూఖండమునకు పోయిన దాసనాయకులు గాంధారమునందు యవన విద్యాపీఠము స్థాపించుటకు సన్నాహములను చేయుటలో చురుకుదనము చూపిరి. వారు మొదట యవన దేశమునకు పోయి అచట సంప్రదాయ విద్యాపీఠ మతాచార్యులను కలుసుకొనిరి. వారిలో ముగ్గురు యవన విద్య పరిపూర్ణులైన వారు. ఒకడు యవనమత వ్యాప్తికై బద్ధకంకణుడైనవాడు. రెండవవాడు యవన శాస్త్ర శాఖలను వర్గీకరణము చేసినవాడు. మూడవవాడు మంత్రశాస్త్ర నిపుణుడు. వైద్యమునందు, విషహరణ విద్యయందు, విషప్రయోగ విద్యయందు, భూత ప్రేతములను మచ్చిక చేసుకొనుటయందు ఆరితేరిన వారు. వారు ముగ్గురితో దాసనాయకులు కూడబలుకుకొనిరి. సుబలుని ప్రోత్సాహమును ఆధారముగా కొని బ్రహ్మావర్తమునందు తమ ప్రాభవమును విజృంభింపచేయవలనని నిశ్చయించుకొనిరి. రోమక దేశమునందలి ఆచార్యులను ఇద్దరను పిలిపించిరి. అందొకడు కన్యలకు వేశ్యాశిక్షణమిచ్చుటలో నేర్పరి. రెండవవాడు కామతంత్ర ప్రయోగమును గ్రంథముల రూపమున విద్యాలయములలో శిక్షణ ఇచ్చుటయందు నిపుణుడు. ఏ జాతి యొక్క సంస్కారమునైనను శాశ్వతముగా తల ఎత్తుకొనకుండా భగ్నము చేయవలెనన్నచో ఆ జాతి అందలి యువతీ యువకులను కామతంత్ర ప్రయోగముచే అవినీతులుగా చేయవలెను. దానితో ఆ జాతి అందలి రాబోవు తరములు క్రుళ్ళి నీరసించునని వారు తమ సిద్ధాంతములను స్థాపించిరి. వారందరూ 10 దినములు సుదీర్ఘముగా చర్చించి భారత జాతిని నిర్వీర్యము చేయగల ప్రణాళికను ఒకదానిని స్థిరపరిచిరి. భరతభూమియందు సహజ సంపద ఎక్కువ, జనబాహుళ్యము తక్కువ. అది వాసయోగ్యమైన స్థానము. దానినట్లు నిలబెట్టుటకై ఆ భూమియందలి ఋషులు చేసిన యత్నములు విచిత్రములు. 4 ఆశ్రమములతో ఆయుర్దాయమును విభజించిరి. సంతతి పొందుట కొరకు మాత్రమే కామము యొక్క వినియోగమని వారి మతము. ప్రకృతిలో కామమునకు గల ప్రయోజనము ఇంతియే. ప్రయోజనము లేని కామాభిలాష పశులక్షణమని ఋషుల నమ్మకము. వారు సంతతి పొందుట గృహస్థాశ్రమమునకు మాత్రమే నిబద్ధము చేసిరి. అందును పాతివ్రత్యము, ఏకపత్ని వ్రతమును ఆదర్శములుగా నెలకొల్పిరి. దాంపత్య జీవితమును కూడా యజ్ఞయాగాదులకు, వ్రత దీక్షలకు, తపోనిష్టకు చాలా కాలము వినియోగింతురు. అది పోను మిగిలిన కాలమే దాంపత్య సౌఖ్యమునకు పరిమితము. ఒకరో ఇద్దరో ముగ్గురో బిడ్డలు కలుగుసరికి వానప్రస్థ జీవిత వయస్సు సమీపించునట్లు ఏర్పరచిరి. సంతతి పొందుట కూడా వారి దృష్టిలో ఒక పుణ్యకర్మ. దానికి సాధనమగు కామము కూడా ఒక పవిత్ర యజ్ఞము. ఇట్టి విచిత్ర నియమము వలన పరిమిత సంఖ్య గల ప్రజలతో, అపరిమితమైన ప్రకృతి సంపదలతో వారి దేశము సుభిక్షముగా వర్ధిల్లుచున్నది. ప్రజలు తమ గ్రామములను ఆశ్రమ వాటికలుగా మలుచుకొనుట మనువు కాలము నుండి వచ్చుచున్నది. వారి గ్రామములు కేంద్రీకరణమక్కరలేని విద్యాలయములు. పరిమిత జనసంఖ్య గల గ్రామములు గురుకులములుగా వాసయోగ్యములై నిర్వహింపబడుచున్నవి. ఈ ప్రణాళికతో అప్రయత్నముగా సహజ విద్యా సంపన్నులగుచున్నారు. వారికి వృత్తులే విద్యలు. విద్యావంతులకు అక్షరాస్యతతో ఎక్కువ సంబంధము లేదు. వారు నదీ పర్వతారణ్య సంపదలను స్వేచ్ఛగా అనుభవించుచున్నారు. నదులలోని నీరు, వృక్షముల ఫలములు, గోవుల క్షీరాదులు, భూసారము నుండి సస్యము సుపుష్టము చేసుకొని పుష్కలముగా పురుషార్థ సాధకమైన సుఖజీవనమును సాధించుచున్నారు. దాచుకొనవలసిన ఆవశ్యకత లేక పంచిపెట్టుచు జీవించుచున్నారు. ప్రజలకే కాక వారి సంపద పశుపక్ష్యాదులకు కూడా సరిపోవుచున్నది. ఈ విధములైన ధర్మ మార్గములచే భరతభూమి వైదేశికులకు వాసయోగ్యమై ఉండియు దుర్భేద్యముగా కూడా నున్నది. వారి ధర్మపు టల్లికను తెగగొట్టనిచో విదేశీయులకు అచట స్థాయి చిక్కదు.
వైజ్ఞానికమైన ధర్మ నిరోధమును కల్పించి గోడ కట్టనిచో వారి భూమి వైదేశికులకు లొంగదు. వైదేశికుల బోధలను వారు లెక్క చేయుట లేదు. లెక్క చేయవలనన్నచో వారి బోధలపై విశ్వాసము లేని వర్గమునొక దానిని వారిలోనే పుట్టించి పెంచవలెను. అప్పటి నుండి వారి భూమియందు ఇతరులకు స్థిరమైన వాస్తవ్యత ఏర్పడును. స్వామిత్వము నెరపుటకు విదేశీయులకు సాధ్యపడును. దానికి గాంధార రాజ్యమున విద్యాపీఠము స్థాపించుట చక్కని అవకాశము. సుబలుని అభిమానమును సంపూర్ణముగా వినియోగించుకొని సామర్థ్యము చూపవలెను. ఆ భూమియందలి యువతీ యువకులను కొందరిని భేద బుద్ధిని అవలంబింపచేసి తమ విద్యాపీఠమున క్రమశిక్షణము కలిగింపవలెను. ఆ విద్యాపీఠమున భారతీయ యువకులకు ఉన్నత స్థానము కల్పించి వారి చేతనే కార్యము సాధింపవలెను. కొన్ని అంశములలో భరతభూమి ప్రజలు గొర్రెల వంటివారు. ఒకడు పోయిన దారి వెంట సంప్రదాయం ఏర్పడును. ఆలోచన లేకయే 10 మంది ఆ మార్గమున పోవుదురు. ఒక అంశమున మాత్రము బ్రహ్మావర్తపు ప్రజలు కుక్కల వంటివారు. ఒకనికి పదవిని కల్పించినచో కక్కురితిపడు బుద్ధి వారికి కలదు. ఎముక ముక్కకై ఒక కుక్క వెంట పలు కుక్కలు చేరి పెనగులాడును. అట్లే ఒకడు పొందిన పదవిని చూచి భారతీయులలో 10 మంది చేరి ఆకర్షింపబడుదురు. ద్రవ్యలోభము, పదవీలోభము, యాచక బుద్ధి భరతజాతికి వెన్నంటియున్న గుణములు. తొలుత కొందరు యువకులను గుప్పిట నేరవలెను. అట్టి యువకులను గూర్చిన వృత్తాంతమును దాసనాయకులు సేకరించిరి. మొట్టమొదటగా శకుని పన్నిన వ్యూహమును ఉపయోగించుకొనవలెను. శకునికి అధికార తృష్ణ పుట్టినది. దానిని ఆధారముగా కొని హిమాలయ ప్రదేశమందలి చెంచుల, కోయల యువకులను సమీకరింపవలెనని వారు నిశ్చయించిరి. వాయవ్య పర్వతారణ్యములలో ఒక యుద్ధ శిక్షణ కేంద్రమును ఏర్పరిచిరి. వేల కొలది పార్వతేయ యువకులు ఆకర్షింపబడిరి. వారిని సమీకరించి యవనుల యుద్ధతంత్రము నేర్పుటకు తరగతులు ప్రారంభించిరి. వాయవ్య దిశలోనే కనుమలలో అరణ్యసీమలందు దొమ్మి యుద్ధములు, విలువిద్య, కత్తిసాము, కర్రసాము, ఈటల యుద్ధము నేర్పబడుచున్నవి. అచ్చటి కోయలును చెంచులును భరతజాతిచే నిర్లక్ష్యము చేయబడి అణగద్రొక్కబడుచున్నారని నినాదములు పుట్టించి లోయలలో ప్రతిధ్వనింపజేసిరి. హిరణ్యధనుస్సు అనబడు కోయరాజును దళములకు అధిపతిగా నియమించి కుటిల నీతిలో సుశిక్షితుని చేసిరి. అతడే కోయల కుటుంబములను ప్రోత్సహించి సమీకరించి వాస్తవ్యతలను ఏర్పరచెను. అతని కుమారుడగు ఏకలవ్యునకు అప్పుడే సంవత్సరము వయస్సు నిండినది. అటు దాసనాయకులు శకునిచే అరణ్యములలోని కలప కొట్టించుటకు అధికారము పొందిరి. కోయలకు చెంచులకు వాసయోగ్యములైన గృహములతో గ్రామ నిర్మాణము చేసిరి. హిరణ్యధనస్సునకు ఒక దివ్య భవనము కట్టించి ఇచ్చిరి. అందొక రత్నసింహాసనమును ప్రతిష్ఠించి అతనిని అభిషేకించి పార్వతేయులకు రాజుగా చేసిరి. యవన దేశము నుండి రత్న కిరీటమును తెప్పించి పట్టాభిషిక్తుని చేసిరి. అతడు నిత్యము సభ చేసి కొండజాతులకు ఇట్లు పాఠములు నేర్పుచుండెను. ఈ భూమివారు మన జాతిని అణగద్రొక్కుచున్నారు. ఇన్ని శతాబ్దములలో మీకు కావలసిన వసతులను కల్పింపలేదు. మిమ్ము వెనుకబడిన జాతిగా యుగముల తరబడి త్రొక్కియుంచిరి. ఈ పరిస్థితి నుండి మన జాతిని తప్పించి మన అధికారమును మనము స్థాపించుకొనవలెను. మన జాతి క్షేమమునకై పాటుపడుచున్న దాసనాయకులు, యవన నాయకులు విశాల బుద్ధి కలవారు. మానవాభ్యుదయమే వారి లక్ష్యము. మనకై వారు తమ ప్రాణములనైన ధారపోయుటకు బద్ధకంకణులై ఉన్నారు. మనము కూడా యవనుల సమదృష్టిని మన భూమి వారికి నిరూపింపవలెను. పూర్వము గర్గ మహర్షి శివుని గూర్చి తపస్సు చేసెను.
ఆ దినములలో హిమాలయ సీమలయందు చెరించుచున్న యవనుడొకడు అతనికి ప్రాణమిత్రుడయ్యెను. శివుని వరప్రసాదమున జన్మించిన మహాబలశాలి అయిన గర్గపుత్రుని తనకు దత్తపుత్రునిగా ఇమ్మని ఆ యవనుడు కోరెను. గర్గుడు అంగీకరించెను. తన పుత్రుని చిన్ననాటి నుండి యవనపుత్రునిగా పెంచి పెద్దవానిని చేసెను. వేదాంగముల యందు, శబ్దశాస్త్రములందు, ఖగోళ శాస్త్రమునందు, గణితమునందు నిపుణునిగా చేసి హిమాలయములందే విడిచి మరలిపోయెను. ఆ యువకుడు యవనుని రక్షణమున పెరుగుచూ తాను యవనపుత్రుడని నమ్మెను. తండ్రి అతనికి కాలయవనుడని నామకరణము చేసెను. వానినాహ్వానించి గాంధర్వ విద్యాపీఠము వారు యవన దేశమునకు పంపిరి. అందతడు రాజనీతి యుద్ధతంత్రములందు నిపుణుడయ్యెను. సుబలునితో శకునితో సన్నిహితత్వము సంపాదించెను. అంతర్దేశీయ వాణిజ్యమునకు బాట నేర్పరచెను. వాయవ్య సీమలలో యుద్ధ శిక్షణమున నిపుణత చూపిన వారిని యవన భూమికి పంపి కాలయవనుని సైనిక దళముగా సమీకరించిరి. వారికతడు దివ్య భవనములు ఏర్పరచి అధికారముతో భోగభాగ్యములతో గౌరవించెను. కోరినప్పుడు గాంధారరాజును పురస్కరించుకొని భరతభూమియందు యుద్ధమున పాల్గొనుటకు వారు సిద్ధపడుచున్నారు. శకుని హస్తినలో వేశ్యల వాణిజ్యమునకై అమాత్య పదవిని ఆశించిన కేసిని పట్టి కారాబద్ధుని చేసి అటుపైన కొంతకాలమునకు వానితో వేగలేక యవన విద్యాపీఠము వారికి సేవకునిగా పంపెను. వానిని పిలిపించి యవన గురువులు కాలయవనుని అంగరక్షకునిగా శిక్షణమిచ్చుటకు యవన దేశమునకు పంపిరి. పరాశరుని దగ్గర విద్యాభ్యాసమునకై చేరిన సాందీపని మిత్రుడు బృహస్పతి వక్రబుద్ధి. అప్పుడప్పుడు యవన దేశమునకు యాత్ర చేసి వచ్చుచుండెడివాడు. అతని పాండిత్యమునకు కుటిల బుద్ధికి ముగ్ధులైన యవనులు యవన గురువులతో పరిచయము చేసిరి. వారతనిని ఆదరించి తరువాత కాలమున కాలయవనుని కొలువులో మంత్రాంగమునకు వినియోగించిరి. కాలయవనుడు అతనికి తన దళాధికారి అయిన నిగళ యవనునితో పాటు స్థానమిచ్చెను. వేదాంగముల యందు, పురాణ సంహిత యందు, నిరుక్త విద్యయందు సాటిలేని పండితునిగా తీర్చిదిద్దెను. వేద విద్యయందు లోపములున్నవని జనబాహుళ్యమునకు నచ్చునట్లు బోధించు విధానము నేర్పెను. వేదమందలి పదజాలమునకు స్వతంత్రముగా అర్థములు చెప్పి నిరూపించు పద్ధతిని కూడా నేర్పెను. తన కుటిల తంత్రమునకు అనుగుణముగా నూతనమైన నిరుక్త రచనను ప్రారంభింపచేసెను. అందు సంస్కృత పదములు పెక్కులు యవన పదముల నుండి పుట్టినట్లు నిరూపించు ప్రాతిశాఖ్యను భాషాశాస్త్రముగా మలచెను. పూర్వయుగములలో యవనులు భరతభూమిపై దండెత్తినప్పుడు ప్రసాదించిన విజ్ఞానమే వేదములుగా రూపొందినదని గ్రంథరచన చేయించెను. వింధ్యకు దక్షిణముననున్న ప్రజలు భరతభూమికి ఆదిమ నివాసులనియు, యవనులు బ్రహ్మావర్తమును ఆక్రమించుకొని తమ నాగరికతను వేద ధర్మముగా నిలిపిరనియు, ఆదిమ నివాసులను దస్యులుగా దక్షిణమునకు పారద్రోలిరనియు ఇతిహాస నిర్మాణము చేయించను. ఈ సంప్రదాయము గాంధార విద్యాపీఠమున నెలకొల్పుటకై బృహస్పతిని పీఠమునకు ప్రధానాచార్యునిగా రక్తశర్మ అను బిరుదనామముతో నియమించెను. శ్రీముఖనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి దినమున యవన విద్యాపీఠము స్థాపింపబడెను. యవన శిల్పమయములైన దారుమయ నగ్న స్త్రీ చిత్రములతో అలంకరింపబడిన సింహద్వారములతో, వాతాయనములతో, యవనికలతో మెరిసిపోవుచున్న 4 అంతస్తుల దారుమయ భవనమునందు స్థాపింపబడిన ఆ విద్యాలయమున మొట్టమొదటగా ఉపాధ్యాయ గణము 1 సంవత్సరము సుశిక్షితము చేయబడెను. సింధు, కాశ్మీర, నేపాల, గాంధార యువకులలో విద్యావంతులు మొదటి గణముగా ఉపాధ్యాయ వర్గము ఏర్పడినది.
భావనామ సంవత్సర శ్రావణ బహుళ సప్తమి నాడు వార్షికోత్సవము వైభవోపేతముగా జరిగెను. కొన్ని వందల మంది బ్రహ్మావర్తపు యువకులు, అల్పసంఖ్యాకులైన యువతులు విద్యార్థులుగా చేరవచ్చిరి. అందరికిని ఉచిత వసతులతో ఉచిత విద్యాభ్యాసము చేయించుటకు గాంధారరాజు సుబలుడు అంగీకరించెను. దానికి కావలసిన ద్రవ్య సంపదలో సగము సుబలుడు, సగము యవన గురువులు భరింతురు. యువతీ యువకులెల్లరూ చేరి స్వేచ్ఛగా విద్యాభ్యాసము చేయవచ్చును. వారి సంరక్షణకని పేరు పెట్టి వసతి గృహములలో యవన వేశ్యలను దింపిరి. వారిపై పర్యవేక్షణాధికారిగా కేసి నియోగింపబడెను. వార్షికోత్సవ సందర్భముగా సుబలుడు సదస్సు నిర్వహించెను. అందలి విద్యా ప్రణాళికను గూర్చి శకుని ఉపన్యసించెను. రక్తశర్మ తన అపూర్వ గ్రంథమైన వేద పదకోశము నుండి సభలో కొన్ని పంక్తులను ఇట్లు చదివెను. వేద గ్రంథమందలి నాగరికత యవన దేశము నుండి మన భూమిని వరించినది. వేదమను పదము సంస్కృత భాషకు సంబంధించినది కాదు. వాస్తవమునకు సంస్కృతము ఈ దేశ భాష కాదు. వేదమునందు ఆర్యులు, దస్యులు అను పదములు కలవు. అందు ఆర్యులనగా పూజ్యులైన యవనులు అని అర్థము. వారు మొదట ఇందలి ఆదిమ నివాసులను జయించి దస్యులుగా స్వీకరించిరి. దస్యులనగా దాసులని అర్థము. వారిలో ఎక్కువ మంది ఇప్పుడు వింధ్యకు దక్షిణమునకు వలసపోయిరి. ఆర్యులకు దస్యులకు నడుమ జరిగిన యుద్ధములే దీనికి కారణము. ఆ యుద్ధములే దేవదానవ యుద్ధములుగా వేదాదులలో వర్ణింపబడినవి. వేదమను పదము విద్ అను ధాతువు నుండి పుట్టినదనియు జ్ఞానమని అర్థమనియు కృత్రిమముగా కల్పించుచున్నారు. విత్ అను ధాతువునకు దస్యుల భాషలో నాటుట, మొలకెత్తుట అని అర్థము. జ్ఞానము మొలకెత్తుట అను అర్థమున ఈ పదము దస్యులచే ప్రయోగింపబడి ఆర్యులచే వేద భాషలోనికి సంగ్రహింపబడెను. ఇట్టి విజ్ఞాన రహస్యములు మీరు నేర్చుకొనవలసినవి ఎన్నియో కలవు. మీరందరూ ఈ విద్యాపీఠమున చేరి వేదాది గ్రంథముల పరిశోధనము చక్కగా చేసి సత్యమును నిరూపింపవలెను. దాని కొరకే సమస్త సౌకర్యములతో ఈ మహావిద్యాలయము స్థాపింపబడినది. ఇంతకన్నా లోకశ్రేయోదాయకమైన అవకాశము లభింపదు. ఈ వాక్యములు నేను రచించిన వేద పదకోశమునకు ఉపోద్ఘాతములోనివి. పరిశోధకులకు ఈ గ్రంథము కల్పవృక్షము వంటిది.